హాయ్ ఎవ్రీవన్. ఈ ఈఓ రిజల్ట్స్ సిడిపిఓ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరికీ కూడా ఒక టెన్షన్ పట్టుకుంది. ఏంటి అంటే నాకు పలానా ర్యాంక్ వచ్చింది, ఇన్ని మార్కులు వచ్చినాయి, నాకు జాబ్ వస్తుందా రాదా? ఈ విషయం గురించి కూడా నన్ను అడిగినప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు సగం సగం సమాచారమే నాకు ఇచ్చి సార్ నాకు జాబ్ వస్తుందో రాదో మీరు చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఒక సింపుల్ గైడ్లైన్స్ ఇస్తానమ్మా. మీ జాబ్ వస్తుందో రాదో అనేటువంటి విషయం మీ అంతటా మీరే వెరిఫై చేసుకోవచ్చు. అక్కడ మనకి చాలా క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ వేకెన్సీ బ్రేకప్ చూడండి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్లో 181 వేకెన్సీస్కి బ్రేకప్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. ఈ బ్రేకప్ ఇచ్చినప్పుడు చూడండి మనకి మొత్తం జోన్స్ 7 జోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని జోన్స్ ఉన్నాయి? కాళేశ్వరం, బాసరా, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి, యాదగిరి, చార్మినార్, జోగులాంబ అని 7 జోన్స్ ఉన్నాయి. మీరు ఏ జోన్కి చెందుతారు అనేటువంటి విషయం మీకు క్లారిటీ ఉంది. మీ జిల్లా ఏంటి, మీరు ఏ జోన్ కింద వస్తారు అనేటువంటి విషయంలో మీకు క్లారిటీ ఉంది. అలాగే రెండోది మీ యొక్క కేటగిరీ ఏంటి? జనరల్ కేటగిరీనా, బీసీనా, ఏబిసిడి, లేదా ఎస్సీనా, ఎస్టీనా, లేదా డిజేబుల్డ్ కేటగిరీనా, ఓహెచ్, విహెచ్ ఇలాంటివన్నీ కూడా హెచ్హెచ్, ఈ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో మీకు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే మీ కేటగిరీలో మీ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నటువంటి విషయం మీరు ఈ యొక్క పట్టిక ద్వారా తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ పట్టిక ఏదైతే ఉందో ఇక్కడ బ్రేకప్ ఇచ్చినటువంటి టేబుల్ బ్రేకప్ టేబుల్ ఏదైతే ఉందో ఇందులో చాలా క్లియర్గా ఇచ్చారండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం జోన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఓసీలకి ఇక్కడ కాళేశ్వరంలో 10 వేకెన్సీసు, బాసర 10, రాజన్న 10, భద్రాద్రి 9, యాదాద్రి 7, చార్మినార్ 7, జోగులాంబలో 10 వేకెన్సీస్, 2 క్యారీ ఫార్వర్డ్. క్యారీ ఫార్వర్డ్ అంటే లాస్ట్ టైం ఫిల్ కాకుండా ఉండిపోయినటువంటి వాటిని తీసుకొచ్చారు, క్యారీ ఫార్వర్డ్ అన్నారు. అది జనరల్ కేటగిరీలో పెట్టారండి. అంటే ఇక్కడ 12 ఉన్నాయి. సిఎఫ్ అంటే క్యారీ ఫార్వర్డ్ అమ్మ. సిఎఫ్ అంటే క్యారీ ఫార్వర్డ్ అనేటువంటిది చూడాలి. సో ఇలా మీరు చూసుకున్న తర్వాత మీకు ఒక ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆ యొక్క కాళేశ్వరం జోన్లో మీ ర్యాంక్ కన్నా ఓపెన్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, మీకంట ముందు ఎంతమంది ఉన్నారు, మీరు ఒకవేళ ఈ 10 మందిలో ఉన్నారు అంటే మీకు జాబ్ వస్తుంది. సపోజ్ మీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ అనుకుందామండి. కాళేశ్వరం జోన్లో ఎస్టీ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు ఒక 500 ర్యాంక్ వచ్చింది, మీకు ఒక 500 ర్యాంక్ వచ్చింది. అయితే మీ ముందు 500 ర్యాంక్ ముందు ఇద్దరు లేకపోతే మీరే మొదటి క్యాండిడేట్ అయినట్టయితే మీకు 500 ర్యాంక్ వచ్చినా 600 ర్యాంక్ వచ్చినా మీ ముందు క్యాండిడేట్ లేకపోతే మీకు జాబ్ వస్తుంది. సో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆ యొక్క లిస్ట్ ఉన్నది కదా, కంప్లీట్ లిస్ట్ నేను మీకు ఇచ్చాను కదా, ఆ యొక్క ఫార్వర్డ్ చేశాను, గ్రూప్స్లో ఫార్వర్డ్ చేశాను. అందులో మీ యొక్క జనరల్ ర్యాంకింగ్ కంట పైన మీ యొక్క కేటగిరీలో మీ జోన్లో ఎంతమంది ఉన్నారనేటువంటిది మీరు పెన్తో పక్కన రాసుకుని ఆ క్యాండిడేట్స్ని లెక్క పెట్టండి. లెక్క పెట్టిన తర్వాత ఒకవేళ మీరు ఒక 2 వేకెన్సీస్ ఉన్నాయి, మీరు 4వ వ్యక్తి 1:2కి వెళ్తారు. అయితే ఇక్కడ మీరు వేకెన్సీస్ని మించి మీరు 6వ క్యాండిడేటు, 7వ క్యాండిడేటు, లేదా ఇక్కడ 10 వేకెన్సీస్ ఉన్నాయండి, మీరు 20వ క్యాండిడేట్ అయినా సరే భయపడవలసినటువంటి అవసరం లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీరు 18లో ఉన్నా, 19లో ఉన్నా, 20లో ఉన్నా సరే జాబ్ వచ్చే అవకాశం ఉంది. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి కండిషన్స్ని మీరు పక్కన పెన్ను పేపర్ తీసుకుని రాసుకోండి. కండిషన్స్ నెంబర్ 1 రాసుకోండి. నెంబర్ 1 కండిషన్ ఏంటి అంటే ఇక్కడ చాలామంది అభ్యర్థులు నాకు కాల్ చేసిన తర్వాత నేను రియలైజ్ అయినటువంటి విషయం ఏంటి అంటే వాళ్ళకి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ లేకుండానే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. ఫస్ట్ కండిషన్ చూసుకోండి. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అనేటువంటిది లేకుండానే ఎగ్జామ్ పాస్ అవ్వడం జరిగిందండి. ఏంటి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు డిగ్రీలో కానీ పీజీలో కానీ, మీకు డిగ్రీ ఉన్నా పర్లేదు, పీజీ ఉన్నా పర్లేదు, ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్స్లో అందులో డిగ్రీలో కానీ, బ్యాచిలర్స్ డిగ్రీలో కానీ, మాస్టర్స్ డిగ్రీలో కానీ సోషియాలజీ లేదా సోషల్ వర్క్ లేదా న్యూట్రిషన్ లేదా ఫుడ్ సైన్స్ లేదా మన చైల్డ్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి సబ్జెక్టులు కానీ ఇవి ఏదైనా సరే మీకు ఉన్నట్లయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. అంటే BA సోషియాలజీ కానీ, MA సోషియాలజీ కానీ.
బిఎస్డబ్ల్యూ కానీ ఎంఎస్డబ్ల్యూ కానీ, ఆర్ బిఎస్సి హోమ్ సైన్స్ కానీ ఎంఎస్సి హోమ్ సైన్స్ కానీ, బిఎస్సి ఫుడ్ సైన్స్ కానీ ఎంఎస్సి ఫుడ్ సైన్స్ కానీ, ఇలాగా ఈ సబ్జెక్ట్స్తో పాటు కొన్ని బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్ కాంబినేషన్స్లో మనకి ఈ యొక్క ఆనరీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ కాంబినేషన్స్లో చేస్తే వాళ్ళకి ఎలిజిబుల్ అని చెప్పి నోటిఫికేషన్లో మనకి ఆ యొక్క లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అలాగే నేను కూడా ఒక వీడియో చేశాను. బిఎస్సి డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క సిడిపిఓ యూఏ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని చెప్పి ఒక వీడియో చేశాను. దాన్ని మీరు క్షుణ్ణంగా చూడండి. అందులో సబ్జెక్ట్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, నోటిఫికేషన్ చూపిస్తూ. సో మీకు క్లారిటీ వస్తుందండి. అయితే ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఈవెన్ టాప్ 20లో ఉన్నటువంటి వాళ్ళు, టాప్ 50లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఒక 10-15 మందికి క్వాలిఫికేషన్ లేదు. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫైనల్ సెలెక్షన్. రిక్వైర్డ్ సబ్జెక్ట్స్ అనేటువంటి వాళ్ళకి లేవు. అటువంటి సందర్భంలో మీరు మీకంట ముందు క్యాండిడేట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కాదని మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 1 కండిషన్ అండి. నెంబర్ 2 కండిషన్ చెప్తున్నాను. నెంబర్ 2 కండిషన్ ఏంటి అంటే గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ వీళ్ళకి ఎవరైనా సరే జాబ్కి సెలెక్ట్ అయి ఉన్నట్లయితే, ఎవరైనా సరే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్స్లో కనుక సెలెక్ట్ అయి ఉన్నట్లయితే వాళ్ళు ఈఓ ఎగ్జామ్ కన్నా వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2కే ప్రిఫర్ చేస్తారు. అలాంటి ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళు ఆ జాబ్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కూడా మీకు మీకంట ముందు క్యాండిడేట్ ఉన్నప్పటికీ మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. థర్డ్ కండిషన్ సిడిపిఓ. మనకు ఉన్నటువంటి 23 వేకెన్సీస్లోనే మీ ముందు ఎవరైనా సరే సిడిపిఓ జాబ్కి సెలెక్ట్ అయి ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు సిడిపిఓ ఎగ్జామ్కే వాళ్ళు ఆ జాబ్ జాయిన్ అవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి అటువంటి కండిషన్లో కూడా మీకు ఏం జరుగుతుంది అంటే మీరు ఖచ్చితంగా జాబ్ అంటే మీరు 3వ క్యాండిడేట్ 4వ క్యాండిడేట్గా ఉన్నప్పటికీ 2 వేకెన్సీలు ఉన్నప్పుడు మీరు 3, 4వ క్యాండిడేట్గా ఉన్నప్పటికీ కూడా మీకు జాబ్ వచ్చేటువంటి కండిషన్స్ ఉన్నాయండి. సో ఇలాంటి స్పెషల్ కండిషన్స్ అనేటువంటివి అప్లై అవుతాయి. కాబట్టి మేము కూడా ఈవెన్ నా దగ్గర దాదాపు 500 లోపల వచ్చినటువంటి వాళ్ళు 150 మంది ఉన్నారండి నా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు. అయినా సరే నేను ఒక కంక్లూజన్కి ఎందుకు రాలేకపోతున్నాను, కన్ఫర్మ్గా వీళ్ళకి జాబ్ వస్తుంది అనేటువంటిది షూర్ షాట్ 200% గ్యారంటీ ఉన్నటువంటి పేర్లే మాత్రమే నేను ఒక 30 అనౌన్స్ చేశాను. కానీ మిగిలినటువంటివి ఎందుకు చేయలేకపోతున్నాము అంటే ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేటువంటి అప్లై అవుతాయి. ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి అందులో. కాబట్టి యూ నీడ్ టు వెయిట్ ఫర్ ఫైనల్ క్లారిఫికేషన్. మీకు కొంచెం ర్యాంక్ దూరంగా వెళ్ళింది అని ఏమాత్రం బాధపడవలసినటువంటి అవసరం లేదు. మీకు నిన్న ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అని అన్న కానీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగిందండి. వన్ ఆఫ్ మై స్టూడెంట్, నేను ఆమెకు జాబ్ వస్తుందని మొదటి నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అనుకున్న విధంగానే ఆమె కాల్ చేసి సార్ మార్కులు తగ్గినాయి నార్మలైజేషన్లో అని చెప్పి ఫస్ట్ న్యూస్ చెప్పింది, ఫస్ట్ మాట. వెంటనే డల్ అయ్యాను. అరే ఏంటి ఈ అమ్మాయికి వస్తుంది అనుకున్నాను కదా, నార్మలైజేషన్లో మార్కులు తగ్గినాయి అని. ర్యాంక్ ఎంతమని డల్గానే అడిగాను. అడిగితే ఆ అమ్మాయి కూడా 1000+ ర్యాంక్ చెప్పిందండి. అరే అని చెప్పేసి నేను అనుకునే లోపల ఆ అమ్మాయి మళ్ళీ ఇంకో మాట ఉంది, సార్ నాకు జాబ్ కన్ఫర్మ్ అవుతుంది సార్ అన్నది. ఏంటమ్మా మళ్ళీ చెప్పన్నాను. అంటే నా ముందు మా కేటగిరీలో ఇంకెవరు లేరు సార్ మా జోన్లో, నాకు 1000 దాటి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా మా జోన్లో నేనే టాప్ ర్యాంకర్ని అని చెప్పిందండి. చూసారా స్పెషల్ కండిషన్ ఎలా అప్లై చేసిందో. ఆ అమ్మాయికి జాబ్ వస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని కారణాల వలన పేరు అనౌన్స్ చేయడం లేదు. అండ్ ఆల్సో క్యాండిడేట్స్ రిక్వెస్టెడ్ ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అండి. ఆ నేమ్ నేను చెప్పదలుచుకోలేదు. ఆల్రెడీ ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అండ్ మన స్టూడెంట్లకు కూడా ఆల్రెడీ ఆవిడ గురించి తెలుసు కాబట్టి దే కెన్ అండర్స్టాండ్. సో ఆ స్టూడెంట్ ఆమె సర్ప్రైజ్ అయింది, నేను సర్ప్రైజ్ అయ్యాను. అంటే ఈవెన్ 1000 దాటి వచ్చినప్పటికీ కూడా కేటగిరీలో మీరు టాప్ ఉన్నట్లయితే కొన్ని స్పెషల్ జోన్స్లో జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇనీషియల్ కంక్లూజన్కి అంత త్వరగా రాకండి. లెట్ us వెయిట్ ఫర్ 1:2 లిస్ట్ 1:2 ఏదైతే ఉందో ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏదైతే ఉందో దానికోసం మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చాలా కీలకం, ఎస్పెషల్లీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కనుక మీరు సర్టిఫికేట్ పెట్టాలి అంటే ఈ కరెంట్ ఇయర్ది ప్రీవియస్ ఇయర్ది పెడితే సరిపోదు, నోటిఫికేషన్ 2022ది. కాబట్టి నోటిఫికేషన్ ఇయర్ జరిగినటువంటి ఇయర్లో మీరు అప్లై చేసినప్పుడు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఇక్కడ వ్యాలిడిటీ ఇస్తారు. కాబట్టి ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఆ పాత సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది 2022లో, మీరు 2024, 25 సర్టిఫికేట్ ఇస్తానంటే కుదరదు. ఆ యొక్క 2021, 22 సర్టిఫికేట్ వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఏ ఇయర్ది ఇవ్వాలి అనేటువంటిది 2022ది ఇవ్వాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేసినటువంటి సర్టిఫికేట్ మాత్రమే మీరు ప్రొడ్యూస్ చేయాలి. నెంబర్ 1 కండిషన్ అండి. అగైన్ ఇటువంటి సమయంలో కూడా ఈడబ్ల్యూఎస్ ఉండి చాలామంది అవకాశాలు కోల్పోతారు. అటువంటప్పుడు ర్యాంక్ దూరంగా ఉన్నా సరే మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ విషయంలో కూడా చేసేటువంటి పొరపాటు ఏంటి అంటే లేటెస్ట్ ఇయర్ది తీసుకుని వెళ్తారు. ఆ నోటిఫికేషన్ ఇయర్ది తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్, దయచేసి ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేయండి. అలాగే టాప్ ర్యాంక్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు వెయిట్ చేయండి. ఆ యొక్క రెడీ చేసుకోండి, అవన్నీ కూడా రెడీ చేసుకుని చూడండి. అండ్ ఈ ర్యాంక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేటువంటిది నేను మీకు చెప్పాను. కాబట్టి ప్రత్యేకించి ఇక్కడ జోన్ వైజ్ ఎనాలిసిస్ చేయవలసినటువంటి అవసరం లేదు. కాళేశ్వరం జోన్లో ఓసీలకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అని చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తప్పు అవుతుంది. ఈవెన్ చేయడం పెద్ద స్టాటిస్టికల్ టూల్స్ అప్లై చేసి మనం చేయొచ్చు. ఎందుకంటే లిస్ట్ అంతా క్లియర్గా ఉంది, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేటువంటిది ఉంది, చేయొచ్చు. కానీ ఇఫ్స్ అండ్ బట్స్ చేసేటువంటి వ్యక్తికి కూడా తెలియదు, అది వేస్ట్ అవుతుంది అండి. అన్నెసరీ యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే మీకంట ముందు 10 మంది ఉన్నారు కాబట్టి పలానా చోట కట్ ఆఫ్ అని నేను చెప్తానండి. కానీ ఆ 10 మందికి సర్టిఫికేట్ ఉందో లేదో నాకు తెలియదు. సో అటువంటి కండిషన్లో నేను ఇది కట్ ఆఫ్ అని చెప్పేసి ఎలా చెప్తాను? కాబట్టి ఈ కట్ ఆఫ్ అనేటువంటిది చేయడం అనేటువంటిది కూడా తప్పే. ఈ టైంలో వీ డోంట్ నో ఇఫ్స్ అండ్ బట్స్, ఎవరికి క్వాలిఫికేషన్ ఉంది, ఎవరికి క్వాలిఫికేషన్ లేదనేటువంటి సమాచారం లేదు. సో ఈ మీకు సోషల్ మీడియాలో వచ్చేటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఏదైతే ఉందో అది వచ్చేటువంటి అవకాశం లేదు. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలని. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో నేను ఒక గెస్ట్ చేశాను. ఏమన్నాను, మీకు టాప్ మార్క్స్ 525 దాటి వస్తాయి అని చెప్పాను. మ్యాచ్ అయింది. అది ఎలా మ్యాచ్ అయింది అంటే మనం ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ మార్క్ చెప్పలేదు, అక్కడ ఈ మార్కులు దాటుతాయి అని చెప్పాం, దాటింది. దట్ ఈజ్ వైజ్ గెస్ అని చెప్పచ్చు. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ డూ దట్. కానీ ఇక్కడ పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం ఈ ర్యాంక్ వరకునే వస్తుంది అని చెప్పడం కష్టం. కారణం ఏంటి అంటే నేను చెప్పాను, కొన్ని స్పెషల్ కండిషన్స్లో ఈ యొక్క కట్ ఆఫ్ కిందకి పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే యు ఆర్ ద బెస్ట్ జడ్జ్. మీ యొక్క ర్యాంక్ ఎక్కడుంది, మీకంట పైన మీ కేటగిరీలో మీ జోన్లో ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి డబల్ నెంబర్లో కనుక మీరు ఉంటే కనుక 50-50 ఛాన్సెస్లో మీరు ఉన్నారు. లేదా ఎగ్జాక్ట్ వేకెన్సీస్ కన్నా ముందు పొజిషన్లో మీరు ఉన్నారనుకోండి, కన్ఫర్మ్డ్గా జాబ్ వస్తుంది. సో ఈ 2 కండిషన్స్తోనే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎనీహౌ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఈ కింద మీరు ఈ వీడియో కింద మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టి మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక దయచేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ ర్యాంక్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ జోన్ ఏంటి, అలాగే మీకు ముందే ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ హోంవర్క్ మీరు చేసి ప్రశ్న అడిగితే కనుక నేను సమాధానం చెప్పగలను. అదర్వైజు మొత్తం లిస్టు నేను ముందు పెట్టుకుని మీకోసం రోజంతా కూర్చుని ఈ హోంవర్క్ అయితే నేను చేయలేను. ఇట్స్ వెరీ క్లియర్ అమ్మా. కాబట్టి ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి, నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను. ఎందుకంటే నా ద్వారా వింటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ అని మీరు అంటున్నారు కాబట్టి, అదర్వైజ్ మీకే అర్థమైపోతుంది. సో ఐల్ జస్ట్ కన్ఫర్మ్ దట్ వాట్ ఎవర్ ద ఫైనల్ దిస్ థింగ్ అనేటువంటిది. సో ఈ సమాచారం ఖచ్చితంగా ఇవ్వండి. ఈ సమాచారం ఇచ్చి నన్ను క్వశ్చన్ అడగండి. ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సార్ నాకు జాబ్ వస్తుందా అంటే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కష్టం అవుతుందమ్మా. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన యొక్క ఈ వీడియోస్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిడిపిఓ ఈఓకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఎప్పటికప్పుడు నేను గతంలో కూడా వీడియోస్ చేశాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, అనాలిసిస్ చేస్తున్నాను, మీకు భవిష్యత్తులో కూడా మీకు చేసి పెడతానండి.
అలాగే ఎవరైతే నెక్స్ట్ ఇప్పుడు మనకి జూన్ జూలైలో రాబోతున్నటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నారో, లాస్ట్ టైం నా కోచింగ్ గైడెన్స్ మిస్ అయ్యారో వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ జాయిన్ అవ్వండి. నాకు కాల్ చేయండి. స్క్రీన్ పై ఉన్నట్టు స్క్రోల్ అవుతున్నట్టు నెంబర్కి కాల్ చేయండి. ఐ విల్ గివ్ యూ ద కంప్లీట్ డీటెయిల్స్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.